హాయ్ అండి. అందరికీ నమస్తే. సోమవారం రోజు భద్రాచలం మా కొడుకు కోడలు మనవరాల్ని తీసుకొని వెళ్ళానండి. అక్కడ ఒక పూజా స్టోర్లో నేను చూశాను. ఆ పూజా స్టోరు ఎక్కడుందంటే భద్రాచలము బస్సు దిగగానే గుడికి వెళ్ళే ఆర్చి ఇట్లా రోడ్డు ఉంటుంది కదండి. ఆ రోడ్డు భద్రాచలం మెయిన్ రోడ్డు పక్కనే గుడికి వెళ్ళే దారిలోనే స్టార్టింగ్లోనే ఉంటుంది పెద్ద షాపు. అక్కడ అన్ని సామాగ్రి చాలా బాగున్నాయండి. ఇక్కడ ఈ షాప్లో అన్ని రకాలు కొనుక్కోవచ్చండి. భద్రాచలం గుడి దగ్గర కంటే ఇక్కడ మెయిన్ రోడ్డు దగ్గరే అన్నీ ఉన్నాయి. ఇలా ముగ్గులు వేసేవి కానీ ఇంకా పూజా ఏ టు జెడ్ ఉన్నాయండి. నేను గవ్వలు అవి తీసుకున్నానండి. ఏవంటే ఇవి అంటారు గురిగింజలు అంటారు కదా, ఎల్లో కలరు, బ్లాక్ కలర్, రెడ్ కలర్ గురిగింజలు, తామర గింజలు ఇవి తీసుకున్నాను. అవి ఒక రకం 10 రూపాయలంట ఇవి గురిగింజలు, ఇంకో రకము 30 రూపాయలు, ఇంకో రకం 50 రూపాయలంట. అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ పూజ సామాగ్రి. అయితే మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఊళ్ళో కంటే భద్రాచలం గుడి దగ్గర కంటే ఈ మెయిన్ రోడ్డు దగ్గర ఉన్న షాపు ఎత్తుగా అరువుల ఎత్తుగా ఉంటుంది షాపు. ఆ షాప్లోకి మీరు వెళ్తే ఎలాంటి పూజా సామాగ్రి అయినా, ఆయిల్స్ కానీ, ఒత్తులు కానీ, ఇంకా ఇత్తడి సామాన్లు, దీపాలు, ఇంకా మీకు ఎన్ని వస్తువులు అంటే అసలు ఇక్కడ దొరకనివంటూ లేవండి. అసలు మీకు గాజులు చూసారా, ఎన్ని గాజులు, చిట్టి గాజులు అంటారు కదా, అన్ని కలర్స్ అన్నమాట ఇక్కడ. ఇంకా దేవుడికి మందిరంలో మీరు అలంకరించుకోవటానికి కూడా ఏ పండక్కి సంబంధించిందైనా కూడా ఇక్కడ పూజా సామాగ్రి దొరుకుతాయండి. వరలక్ష్మి వ్రతానికి కానీ, ఇంకా మీకు పెళ్ళిళ్ళు అయితే కూడా అవసరమయ్యేటి కానీ అగరబత్తీలు, రకరకాల అగరబత్తీలు, ఎన్ని సామాగ్రి ఉన్నదంటే చెప్పలేమండి. ఇవేమో స్వస్తికును ఓం ఉంటాయి కదా, అవి స్టిక్కర్లు అన్నమాట. మనము గోడకు కానీ డోర్కి కానీ పెట్టుకోవటానికి కోసం అవి తీసుకున్నాము. ఇంకానేమో ఇత్తడి కుందులు, దీపాలు అన్నమాట. కామాక్షి దీపం అని ఏది కావాలన్నా కూడా ఉన్నాయండి. చిన్న చిన్న ఇత్తడి సామాన్లు ఉన్నాయి ఇక్కడ. యంత్రాలు, బుక్స్, చిన్న బుక్స్ ఉన్నాయి. గిఫ్ట్ ఇచ్చుకోవాలంటే కూడా ఎవరికైనా కూడా మనం చిన్న చిన్న బుక్స్ గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్క గ్రంథం, ప్రతి ఒక్క పురాణం ఇక్కడ అన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి ఇక్కడ. మీరు వస్తే కనుక ఈ షాప్లోకి భద్రాచలం బస్సు దిగగానే గుడికి వెళ్ళే దారి స్టార్టింగ్లోనే ఉంటుంది. ఈ షాప్లోకి మీరు వస్తే అన్నీ తీసుకోవచ్చండి. ఇవి చూసారా, మీ గుమ్మానికి పెట్టే పూలదండలు కూడా ఉన్నాయి. బుక్స్ చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో, చాలా చిన్నగా ఉన్నాయి. చూడండి బుక్స్ ఎంత బాగున్నాయంటే పాకెట్లో పెట్టుకోవచ్చు అన్నమాట దేవుడి బుక్స్. ఇవేమో సింధూరము, ఇంకా రకరకాల సామాన్లు ఉన్నాయండి. మీరు ఇక్కడికి రావాలంటే కూడా చాలా ఇది భద్రాచలం వచ్చినప్పుడు పని మీద భద్రాచలం ఎప్పుడైనా గుడి దర్శనానికి వస్తారు కదా, రావాలనుకున్నప్పుడు ఇక్కడికి తప్పనిసరిగా వచ్చి చూడండి. మీకు చాలా ఏదో ఒక వస్తువు నచ్చుతుందండి. ఖాళీగా అయితే వెళ్ళరు ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు, అంత బాగా ఉన్నాయి. ఇవి చిన్న చిన్న పీఠాలు మందిరంలో పెట్టుకునే పీఠాలు. ఇవి చిన్న దేవుణ్ణి కూర్చోబెట్టడం కోసం వాడే సామాగ్రి. సింహాసనం అన్నమాట. అంటే దేవుడికి మనం గుడిలో పెట్టి దేవుడిని కూర్చోబెట్టే సింహాసనము. ఎంత బాగున్నాయో చూడండి, ఎన్ని సామాన్లు ఉన్నాయో. మేము కొన్ని అయితే తీసుకున్నామండి వస్తువులు. ఇక్కడ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇత్తడి సామాన్లు, ఇవి ఇత్తడి
దీపం కుందులు తులసి దగ్గర మీరు గాలికి పోకుండా కూడా చాలా మంచి మోడల్స్ ఉన్నాయండి. తులసమ్మ దగ్గర మనం దీపం వెలిగించాలనుకుంటే కూడా చిన్న చిన్న గిన్నెలు, చిన్న ప్లేట్స్ ఎంత బాగున్నాయంటే అసలు నాకు చూసినా కూడా చాలా అందంగా ఉన్నాయి, తీసుకోవాలనిపిస్తుందండి. నాకు కొన్ని అవసరం ఉన్నాయి అయితే తీసుకున్నాను నేను. ఇవి చూడండి, దేవుడి దగ్గర మనం వాడుకోవటానికి ఇత్తడి గ్లాసులు, గిన్నెలు, చిన్న కొంచెం ప్రసాదం పెట్టడం కోసం చిన్న గిన్నె కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఇలాంటి వస్తువులు కావాలంటే మనకి అక్కడ అంతటా ఇంత మంచి వస్తువులు దొరకవండి. కుందుల కింద పెట్టే చిన్న ప్లేట్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఈ షాప్లోనైతే నేను చూసిన వస్తువులైతే ఎక్కడా కూడా ఇన్ని వస్తువులు కనిపించలేదండి. నాకు చాలా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే భద్రాచలం తప్పక ఈ షాప్ని దర్శించండి. ఇవి తీసుకున్నామండి దీపాలు. గాలికి దీపం ఆగటం కోసం తీసుకున్నాం అనమాట. ఇది కామాక్షి దీపం, కామాక్షి అమ్మవారి దీపం కుందులు. వీటిని నేనన్నీ మీకు వీడియో చేసి చూపించాలని ఈరోజు వీడియో చేశానండి. భద్రాచలం అయితే మా పిల్లలతో నేను ఎంజాయ్ చేశానండి. రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. కృష్ణాష్టమి సందర్భంగా మేము భద్రాచలంలో రాముల వారిని, సీతమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాము. ఇవి మందిరంలో, దేవుడి మందిరంలో తగిలిస్తారండి. చాలా బాగున్నాయి అందంగా. ఇవి కూడా తీసుకున్నాం మేము. ఇవి తామర గింజలు 50 రూపాయల ప్యాకెట్ అండి. ఇవి 108 ఉంటాయి కావచ్చు. ఇవి ఇంకా నేను ఏమైతే తీసుకున్నానండి. ఎలా అయినా కూడా మనం విత్తనాలు గ్రో చేసుకోవడానికి కూడా పనికొస్తాయండి తామర గింజలు. మీకు ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి పూజా సామాగ్రి కావాలంటే చెప్పండి, నేను మీకు పోస్ట్లో కూడా పంపిస్తానండి. మీకు ఏమైనా నచ్చిన సామాగ్రి ఉంటే చెప్పండి. వచ్చేటప్పుడు కోతులకి మా మనవరాలు అరటిపళ్ళు వేస్తూ ఎంజాయ్ చేసిందండి. ఇక్కడ అంతా అడవిలో కోతులు చాలా కనిపిస్తాయండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. వాటికి పళ్ళు, బ్రెడ్ ఏమైనా తినిపిస్తుంటే చూసి ఆనందిస్తారు పిల్లలు. ఇలా అయితే మేము ఒక 2 డజన్లు అరటిపళ్ళు అయితే తీసుకొని కోతులకి వేసామండి. చాలా రోజుల తర్వాత మీతో వీడియో చేయాలనిపించిందండి. మీతో మాట్లాడాలని వీడియో చేశానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.